ఏపీలో మెగా డిఎస్సీపై దుష్ప్రచారాన్ని టీచర్లు ఖండించారు. అవాస్తవాలు ప్రచారం చేసి తమ జీవితాలతో ఆటలాడొద్దని సూచించారు. ఎంతో కష్టపడి క్రీడల్లో జాతీయ స్థాయిలో పతకాలు సాధించామని, ఆటల్లో ప్రావీణ్యంతోనే టీచర్ ఉద్యోగాలు సాధించామన్నారు. ప్లేయర్ అవ్వాలంటే 7-8 గంటలు గ్రౌండ్లో కష్టపడాలండి. మిస్ చేసుకుని అంత కష్టపడి మెడల్ సాధించిన తర్వాత వాటికి గుర్తింపు లేదు. మళ్ళీ ఏదైనా గవర్నమెంట్ జాబ్ రావాలంటే తప్పనిసరిగా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాల్సిందేనా, మళ్ళీ అకాడమిక్స్ వాళ్ళతో పోటీ పడాల్సిందేనా అని ధైర్యంగా క్రీడల్ని కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ప్రమోట్ చేయలేని పరిస్థితి మాకు కూడా వచ్చేసింది. అటువంటి సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకుని డైరెక్ట్ రిక్రూట్మెంట్, స్పోర్ట్స్ కోటా 3% చెప్పి డైరెక్ట్గా స్పోర్ట్స్ ప్రతిభావంతులైన క్రీడాకారులకి జాబ్స్ కల్పించడం అనేది చాలా మంచి పరిణామం. మా క్రీడాకారులందరికీ చాలా సంతోషించదగ్గ విషయం. ఈ స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా జరిగిందండి. మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈవెన్ దో లిస్ట్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ క్వైరీస్కి టైం ఇచ్చారు. అదంతా చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. మేము ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. దేని గురించి కూడా మా సర్టిఫికేట్స్ ఆధారంగానే మనం గుర్తించి జాబ్స్ ఇవ్వడం అనేది జరిగింది. స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయ్యాను సార్. నేను నేషనల్ వాలీబాల్ ప్లేయర్ని. సో చాలామంది ఇది బోగస్ అని అంటున్నారు. అదేవిధంగా ఇది అలాంటిది ఏమి కాదు సార్. నేను చాలా జెన్యూన్గా జరిగింది. అదేవిధంగా మేము ఎటువంటి ప్రలోభాలకు లోబడలేదు సార్. మాలాంటి స్పోర్ట్స్ పర్సన్స్ని గుర్తించి ఈ ప్రభుత్వం మాకు చాలా మంచి పెద్ద అవకాశం ఇచ్చింది సార్. సో అందుకు మేము ప్రభుత్వానికి రుణపడి ఉంటాం సార్. నేను నేషనల్ స్పోర్ట్స్ ప్లేయర్ మరియు నేషనల్ మెడలిస్ట్ ని. నా గేమ్ వచ్చేసి జిమ్నాస్టిక్స్. ఇందులో నేను 4 స్కూల్ గేమ్ నేషనల్స్, 1 జూనియర్ నేషనల్స్, 1 సీనియర్ నేషనల్, 4 ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీలు ఆడాను మరియు సౌత్ జోన్లో 2 సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నాను. గత ఏడాది జరిగిన మెగా డిఎస్సీ 2025లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో రిటర్న్ టెస్ట్లో ఏ అవకతవకలు లేకుండా ఎంపిక కాబడ్డాను. దీనికి గాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా ధన్యవాదాలు. డబ్బులు ఇచ్చుకొని ఆ యొక్క పోస్టులను కొనుక్కోవడం జరిగింది. వెరిఫికేషన్లో కూడా నకిలీ సర్టిఫికేట్స్ చూపించి నకిలీ సర్టిఫికేట్స్ ఆధారంగా అవి నకిలీ సర్టిఫికేట్స్ కాబట్టి వీళ్ళకి డబ్బు ఆశ చూపించి ఈ పోస్టులను వాళ్ళకి ఇవ్వడం జరిగిందనేసి కొన్ని విమర్శలు వస్తున్నాయి. అలాంటిది ఏమేదండి, అవన్నీ అవాస్తవాలు, వాస్తవాలు అయితే కాదు. మాకు జెన్యున్గానే మా యొక్క ప్రతిభ ఆధారంగానే జెన్యున్గానే మాకు ఈ పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. 2025లో స్పోర్ట్స్ కోటాలో నేను జాబ్ పొంది ఉన్నానండి. అయితే ఇటీవల కాలంలో గత కొన్ని రోజుల నుంచి డిఎస్సి అనేది అసత్య ప్రసారాలు జరుగుతున్నాయి. అవన్నీ కరెక్ట్ కాదండి. స్పోర్ట్స్ కోటా 3 అంచెల విధానంలో శాఖలు అత్యంత పారదర్శకంగా నిర్వహించి మట్టిలో మాణిక్యాలు వెలికి తీసి రిజర్వేషన్ 3% స్పోర్ట్స్ కోటా వాళ్ళకి ఇచ్చి ఎంతో అత్యున్నతగా ఈ పోస్టులు తీశారండి. దీనికి ఎడ్యుకేషన్ శాఖ మంత్రి లోకేష్ గారికి అలాగే మా ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇలాంటి అసత్య ప్రసారాలు చేయకుండా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి మెగా డిఎస్సీలో నాకు పీడీ పోస్ట్ వచ్చిందండి. నా గేమ్ వచ్చి తైక్వాండో. నేను నేషనల్ గేమ్స్ ఆడాను. దానికి జెన్యూనిటీ మొత్తం తీసుకున్న తర్వాతే నాకు ఈ స్పోర్ట్స్ మెరిట్ ఇచ్చారండి. ఆ స్పోర్ట్స్ మెరిట్లో నాకు ఈ పీడీ పోస్టు వచ్చిందండి. కానీ ఈ స్పోర్ట్స్ వెరిఫై చేసే దాంట్లో ఎటువంటి అవాంతరాలు జరగలేదు. అంతా ఫెయిర్గానే జరిగిందండి. ఈ విషయంలో ఎలాంటి తప్పులు జరగలేదని నేను ఖచ్చితంగా